ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. మనం ఈ వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం, కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరూ వీడియోస్ ఇస్తారా, కాల్స్ కాల్స్ చెప్తారా, టిప్స్ చెప్తారా అని అడుగుతున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. దాని ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఇప్పుడు మనం లైవ్ స్టాక్స్లోకి వెళ్దాం. ఈరోజు మనం చేసినవి నిఫ్టీలో చేసాం, ప్లస్ స్టాక్స్లో చేసాం. అవి చూద్దాం వెళ్ళి. కానీ వీటిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకు రోజు చెప్తానే ఉన్నా ఏంది, నేను మెయిల్ లెవెల్ తీసుకుంటున్నాను. ఆ మెయిల్ లెవెల్తో ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేసే స్టాక్స్ని కానీ నిఫ్టీని కానీ దేన్నైనా అలాగే రీడ్ చేసి నేను ఎంట్రీస్ ఇస్తున్నాను. ఎంట్రీస్ ఇచ్చినప్పుడు నేను సక్సెస్ అయితే అవుతున్నాను. కానీ నేను దాంట్లో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా. నా వీడియో వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. కానీ ఆ వీడియోని చివరి దాకా ఎవరైతే చూస్తారో వాళ్ళకైతేనే తెలిసిద్ది దాంట్లో ఏం కంటెంట్ ఉంది, నీకేం పనికొస్తుంది, అది నువ్వు వాడుకోగలవు. నేను చెప్పే డిస్క్రిప్షన్లో కూడా ఎంతో ఎంతో కంటెంట్ ఉంటుంది దీని గురించి. అందుకని వీడియో లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమైంది. ఇప్పుడు రోజు చెప్పినట్టు నేనేం చెప్తున్నాను, టెక్నికల్, ఫండమెంటల్, సైకాలజీ, ఈ మూడింటి గురించే చెప్తున్నాను. ఈ మూడింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, షేర్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే వీటి మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సక్సెస్ కాలేరు. ఎందుకనంటే ఇప్పుడు టెక్నికల్ తెలిసి ఫండమెంటల్ తెలిసినా సైకలాజికల్గా నువ్వు సైకలాజికల్ అంటే చాలా విషయాలు చాలా ఉంటాయి. ఇవి ఏమీ లేకపోతే సక్సెస్ కాలేవు. మెయిన్ మొత్త సైకాలజీ తెలిసినా నేను ట్రేడ్స్ ఎంట్రీ ఇచ్చేస్తాను సైకలాజికల్గా నాకు పెట్టేస్తానంటే మాత్రం అవి తెలిసినా కూడా నువ్వు సక్సెస్ కాలేవు. ఎందుకంటే ఇవి టెక్నికల్కు ఫండమెంటల్ ఎక్కడైనా దొరుకుతాయి. ఎందుకని బుక్స్లో దొరుకుతాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు, నేర్చుకోగలరు, ఇవన్నీ ఓకే. కానీ సైకలాజికల్గా నువ్వు ట్రైన్ అప్ అవ్వాలంటే నీ పక్కన ఒక గురువు కావాలి. ఆ గురువు ఎందుకు కావాలి అంటే, నువ్వు ఇప్పుడు టెక్నికల్గా ఫండమెంటల్ నేర్పించినాక నువ్వు ట్రేడ్ చేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయగలవు. ఎక్కడి నుంచైనా ఎంట్రీ తీసుకుంటావు, ఎక్కడి నుంచైనా ఎస్ఎల్ పోద్ది. దాన్ని నువ్వు అడిగితే ఒక గురువుగా చెప్పేవాళ్ళు ఉండాలి. అది చెప్పలేనప్పుడు నువ్వు మల్టీ ఎంట్రీస్ ఇస్తావు, నీకు నువ్వే ఇరిటేషన్ అవుతావు, నీకు నువ్వే హెవీ ట్రేడ్స్ ఇస్తావు, ఫెయిల్ అయిపోతావు. అది నేను చెప్పదలుచుకుంది అది. ఇప్పుడు నేను స్టాక్స్లో ఈరోజు నిఫ్టీలో చేశాను. నిఫ్టీలో 2 ట్రేడ్లు చేశాను. ఏం చేశానంటే సిఈని బై చేశా, పిఈని సిఈని బై చేశా. సిఈని బై చేసి ఒక 30 పాయింట్స్ తీసుకున్నా. ఇప్పుడు నా కన్ఫర్మేషన్తో పిఈని బై చేశా. పిఈని బై చేసి ఇదిగోండి ఇక్కడే ఉంది, ఆల్రెడీ 20 పాయింట్లు వచ్చింది. ఎందుకని చేశానంటే ఈరోజు మాత్రం మార్కెట్ రేంజ్ బౌండ్, అంటే అలా పైకి పోదు ఇలా కిందకి పోదు అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి నా జోన్స్ చెప్పాను కదా, నేను చెప్పినట్టు ఫండమెంటల్గా టెక్నికల్గా నాకు ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ని పట్టుకొని రీడ్ చేసిన జోన్స్ తీసుకుంటాను. ఆ జోన్స్ నుంచే ఏదైనా చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఎక్కడ ఓపెన్ అయింది, ఇది రేంజ్లో ఓపెన్ అయింది. నా జోన్కి రేంజ్లో ఓపెన్ అయింది. రేంజ్లో ఓపెన్ అయినాక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను చెప్పినట్టు నా జోన్ మొత్తం కిందకు వస్తే నేను సేల్ చేస్తానని మీకు చెప్పాను. ఇది ఏం చేసింది, ఓపెన్ అవడం రేంజ్లో ఓపెన్ అయింది, మన లెవెల్ టచ్ అయింది, హయ్యర్ అయ్యేసింది. అందుకని ఇక్కడ నుంచి బై చేశా. ఇక్కడ నుంచి బై చేశాక మన టాప్ జోన్ ఇది. టాప్ జోన్కి వెళ్ళినాక టాప్ జోన్కి వెళ్ళినాక ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక నాకు తెలుసు ఇది ఇక్కడ దాకే. అందుకని చెప్పి నా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని తెలుసు. ఎందుకంటే రేంజ్ బౌండ్ మార్కెట్లో ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి సేల్ జరగద్ది, ఏ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ రేంజ్లోనే ఉంటుంది. కుదిరితే సాయంత్రం వాటర్ నా తర్వాత మూమెంట్ వస్తుంది, అది కిందకే వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బై చేసా, 30 పాయింట్లు తీసుకునేది ఇక్కడ ఎన్ని గంటలు చేశానంటే కరెక్ట్గా చెప్తాను. ఇదిగోండి ఈ క్యాండిల్ ఎంత, 10:20కి నేను చేశా. ఇది 10:20, 10:20 చేశా. జస్ట్ మన అసలు 15 పాయింట్లే తీసుకోగానే మన జోన్ టచ్ ఇమీడియట్గా వెళ్ళిపోయింది. ఇమీడియట్గా వెళ్ళిపోయి 30 పాయింట్స్ తీసుకున్నా బయటకు వచ్చేసా.
నాకు తెలుసు ఇక్కడ నుంచి ఈ రోజు సేల్ జరగద్ది. కుదిరితే రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉంటుంది, కుదిరితే కిందకే వస్తుంది ఒకటిన్నర తర్వాత. అప్పుడు దాకా రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, కుదిరితే ఎస్ఎల్ పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నా ఎనాలిసిస్ మీద నాకు నమ్మకం, అందుకని నేను ట్రేడ్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ తీసుకున్నా, ఎక్కడ పీఈని బై చేశా. పీఈని బై చేసి దీనికి కూడా 15 పాయింట్లే, ఆల్రెడీ 20 పాయింట్లు వచ్చింది. ఇదిగో రేంజ్లోనే ఉంది. ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది. కుదిరితే ఒకటిన్నర తర్వాత కిందకి రావడానికి ట్రై చేస్తుంది, లేకపోతే రేంజ్ బౌండ్లో క్లోజ్ అయిపోద్ది అని నా ఎనాలిసిస్. ఓకే, ఇట్లా 2 ఎంట్రీలు తీసుకున్నా. సిఈని బై చేసి 30 పాయింట్స్ వచ్చినాయి. పీఈ ఆల్రెడీ ఆప్షన్ చేసే ఉన్నాను. ఆల్రెడీ 20 పాయింట్లు ఉంది. ఇంకా అది ఎంత ఇస్తుంది చూడాలి. అసలు పోద్దా, టార్గెట్ ఇస్తుందా చూడాలి. మా మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ ఈ రోజు వరకు. నెక్స్ట్ స్టాక్స్లో కూడా చేశా. స్టాక్స్లో దేంట్లో చేశాను? హిందుస్థాన్. హిందుస్థాన్లో చేశాను. ఎక్కడి నుంచి చేశాను? ఇది నా జోను. ఇది ఈ ఎంటైర్ జోన్ నా జోను. పైన ఇది జోను. ఈ జోన్ని నేను చెప్పాను మీకు, ఈ జోన్ మొత్తాన్ని టచ్ అయ్యి తినిపోకపోతే దానికోసం మళ్ళీ అయినా వచ్చింది తినడానికి. దాన్ని మొత్తం తినడానికి ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయినాక డైరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయినాక ఈరోజు సైడ్ వే మార్కెట్. మార్కెట్ అంటే ఏంది? నేను ఆల్రెడీ 4 చార్ట్లు పెడతాను. ఏంది? నిఫ్టీని పెడతాను, సెక్టర్ని పెడతాను, దాన్ని డే టైం ఫ్రేమ్లో పెడతాను, 5 మినిట్స్లో పెడతాను. పెట్టినాక ఆల్రెడీ ఈరోజు సైడ్ వేనే అర్థమైపోయింది. నేనేం చేశాను? ఇక్కడికి వచ్చింది, ఇది మన లెవెల్ దగ్గరికి. ఎక్కడికి పోయినాక లోవర్లో వేసింది. రెసిస్టెన్స్ అని చెప్పింది. చెప్పినాక ఏం చేసింది? రెసిస్టెన్స్ అని చెప్పినాక మళ్ళీ పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. పైకి పోయినాక ఎప్పుడైతే లో వాల్టైల్ క్రియేట్ చేసిందో, లో వాల్టైల్ క్రియేట్ చేసినాక ఈ క్యాండిల్ రెండింటిని ఒకే క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ. ఎంట్రీ, స్టాప్ లాస్ పెట్టినాక 1:2 వచ్చింది. 1:2 వచ్చినాక మామూలుగా ఎగ్జిట్ కాల, ఎందుకంటే ఇవన్నీ సపోర్ట్ కూడా తీసుకుంటుంది రేంజ్ బౌండ్ మార్కెట్లో. కానీ ఎగ్జిట్ కాల. ఎందుకు ఎగ్జిట్ కాలేదంటే ఎంట్రీ ఎస్ఎల్ఐని ఇచ్చేస్తాం, కానీ 1:4 తీసుకొని ఎగ్జిట్ కావు. కుదిరితే సాయంత్రం దాకా సైడ్ వేలైనా ఉంటుంది, కుదిరితే ఎస్ఎల్ పోద్ది. అది ఈ స్టాక్లో, హిందుస్థాన్లో ప్రస్తుతం 1:2 వచ్చింది. నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్. సేమ్ ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ అయింది. నీ జోన్ ఏడుంది? నేను చెప్పినట్టు మీకు రోజు ఫండమెంటల్గా నా బ్లూ లెవెల్, ఆ బ్లూ లెవెల్ పట్టుకొని ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేస్తున్నాను. ఎంట్రీస్ అక్కడి నుంచే ఇస్తున్నాను. అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచే చేయడానికి ట్రై చేస్తారు. కానీ నేను ఆ మెయిన్ లెవెల్తో రీడ్ చేస్తానే నా జోన్కి ఎలా క్రియేట్ అవుతుంది, ఏం చేస్తుందని చెప్తున్నాను. కానీ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక టైంలో ఆ పాయింట్ అయితే చెప్పుంటాను. అందుకోసమే ఆ వీడియో మొత్తం చూడమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక నేను ఏం చెప్పాను ఫస్ట్? ఇందాక దానికి కూడా అదే చెప్పా. ఎప్పుడైతే ఈ జోన్ని ఇక్కడ చెప్పాక ఈ జోన్ టచ్ అవ్వకుండా పోయిందంటే మళ్ళీ రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్లో కూడా ఏం చేసింది? ఓపెన్ అయింది. ఈ జోన్ మొత్తాన్ని టచ్ అవ్వచ్చుగా, ఏ ఎడదాకా వచ్చింది ఎడదాకా రావచ్చుగా. రాలేదంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కన్ఫర్మ్ అయిపోయింది ఎడదాకా వచ్చిందని. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడైతే మళ్ళీ పైకి పోయిందో, పైకి పోయినాక ఇంక ఇది సపోర్ట్ లెవెల్ అయినప్పుడు అందరికీ తెలుసు, హైయెస్ట్ వాల్యూమ్ లెవెల్ పైకి పోయినాక బ్రేక్అవుట్ ఇచ్చిన బై చేస్తారు, బ్రేక్ కింద కూర్చొని సేల్ చేస్తారు. కానీ దీన్ని ఎప్పుడు చేయాలో నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ జోన్ నేను ఎలా డిఫైన్ అయ్యాను? ఈ జోన్ని మొత్తం తినేయలేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి సెల్ చేశా. ఇక్కడ దాకా నా ప్రాఫిట్. ఇప్పుడు కానీ ఇక్కడ కానీ టచ్ అయిందా, క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఓకే. క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ వేసిందంటే ఉంటా, ఎప్పుడు దాకా సాయంత్రం దాకా ఉంటా. లేదు, ఎడగాని టచ్ అయ్యి రిజెక్ట్ అవుతుందా, ఎగ్జిట్ అయిపోతా. ఆల్రెడీ నేను రూపాయి 80 పైసలు ఎస్ఎల్ వచ్చింది, రూపాయి 90 పైసలు పెట్టాను. చూస్తే చూడండి ఎంత ఇచ్చిందో. ఆల్రెడీ 1:3 వచ్చింది. 1:3 ఆల్రెడీ వచ్చేసింది దీంట్లో. కానీ 1:4 తీసుకోవాలి. చూద్దాం 1:4 ఇచ్చిందా లేదా. 1:3 వచ్చింది. నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్. సేమ్ అన్నిట్లో ఒకటే రీడింగ్ ఉంటుంది, ఒకేలాగా బై కానీ సేల్ కానీ చేస్తాం. ఇది ఇది జోన్. ఈ జోన్కి ఏం చేసింది? నిన్న డ్రోన్ ఏం చేసింది? రీడ్ చేయండి. నిన్న డ్రోన్ ఏం చేసింది? కింద నుంచి వచ్చి ఇది మెయిన్ లెవెల్. ఈ మెయిన్ లెవెల్ దగ్గర టచ్ అయింది. టచ్ అయినాక ఈ జోన్లోనే ఉండి కింద బ్రేక్ చేసింది. కింద బ్రేక్ చేసి లోవర్లో వేసింది. లోవర్లో వేసిందంటేనే ఇక్కడ పోయినాక మళ్ళీ ఈ జోన్ దగ్గరికి పోయినాక ఒకేసారి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందంటేనే ఎంట్రీ అయిపోద్ది అంతే. ఈ జోన్ దగ్గరికి వెళ్ళినాక అంటే జోన్ ఫిల్ చేయాలని ఆల్రెడీ ముందు స్టాక్లో మీకు చెప్పున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే నీ జోన్లోకి ఎంటర్ అయినాక ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. జోన్లోకి ఎంటర్ అయినాక ఒకేసారి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందంటే నీ ఎంట్రీ అనేది తీసేసుకుంటాం, పైన స్టాప్ లాస్ పెట్టేస్తాం, అయిపోద్ది. అవి చిన్న చిన్న టిప్స్. ఆ టిప్స్ అనేవి చిన్న చిన్నగానే ఉంటాయి. ఓకే, అది చెప్పేది. వీడియోని చివరి దాకా చూస్తేనే అర్థమైద్ది మీకు. ప్రతి పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ని లాస్ట్ దాకా చూస్తే ఎక్కడ ఒకటి ఏదో కీ పాయింట్ చెప్పుకుంటాను. అవి మీరు చూసి చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో అందరూ ఇప్పుడు నా దాన్ని ఒక 500 మంది చూస్తున్నారంటే వ్యూస్, ఆల్మోస్ట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ.
ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేసినా సరే ఎప్పుడు లాస్లోనే ఉంటారు. ఎందుకనంటే టెక్నికల్, ఫండమెంటల్, సైకలాజికల్ ఈ మూడే మార్కెట్లో బేసే రన్ అవుతుంటాయి. నీ దగ్గర ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు మార్కెట్కి సెట్ కావు, ఫెయిల్ అయిపోతావు. ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా ఫెయిల్ అయిపోతావు. ఈ మూడు నీ దగ్గర ఉంటే, నీ దగ్గర పెట్టుకొని నువ్వు ట్రేడింగ్లో కానీ కూర్చుంటే నీకు నువ్వు 1:1:2 అడిగితే 1:10 10 కూడా ఇచ్చే రోజు ఉంటుంది. అది నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు టెక్నికల్గా, ఫండమెంటల్గా, సైకలాజికల్గా మీరు ముందు డెవలప్ చేసుకోగలిగితే మీరు సక్సెస్ అవుతారు ట్రేడింగ్లో. ఇది నేను చెప్పదలుచుకుంది. నేను వీడియోస్ రోజు పోస్ట్ చేస్తున్నాను, రోజు పంపిస్తున్నాను. మీరు ఎంతమంది చూస్తున్నారో, ఎంతమందికి క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారో, నిజంగా జెన్యున్గా అవసరం ఉన్న వాళ్ళు అయితే చూస్తున్నారు వీడియోస్. నేను రోజు ఇలాగే కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు రోజు చూసి దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏం చెప్పాను, నిఫ్టీలో రేంజ్లోనే ఉంటుంది, కుదిరితే కిందకే వస్తుంది. ఎందుకని చెప్పాను, అది రీడ్ చేసే విధానంలో, టెక్నికల్గా, ఫండమెంటల్గా రీడ్ చేసిన విధానంలో, లాస్ట్గా సైకలాజికల్గా బేస్ అయ్యి ఎంట్రీలో చూడండి. కుదిరితే సైడ్ వేలో ఉంటుంది, లేకపోతే కిందకే వస్తుంది. ఆల్రెడీ సిఈని బై చేసాము, ఒక 30 పాయింట్లు తీసుకున్నాం. పిఈని బై చేసాము, ఇదిగోండి 20 చిల్లర వచ్చింది పాయింట్లు. ఇంకా సైడ్ వేలో ఉంటుంది, కుదిరితే కిందకి రాబోద్ది. ఓకే. నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్లో ప్రాఫిట్ ఎంత, రూపాయి. ఇదే కాదు, ఇక్కడ మంది ఏడిచ్చాము, ఏడా ఏంటి, ₹2.60 రిస్క్లో పడి పెడతాను. ఇది స్టాప్ లాస్, దీనిపైన స్టాప్ లాస్ ఇక్కడ ₹2.60 వచ్చింది. నేను 10 పైసలు బాగా పెడతాను. 1:2 వచ్చింది. నేను 1:4 అంటే ఎగ్జిట్ గాను. దీంట్లో 1:2 వచ్చింది. హిందుస్థాన్లో 1:2 వచ్చింది, ప్లస్ ఏడే ఉంది. కుదిరితే కిందకే రావాలి. ఓకే, లేకపోతే సైడ్ వే అయిపోద్ది. ఐసిఐసి బ్యాంక్లో 1:3 ఆల్రెడీ వచ్చింది. చూడండి, ఇక్కడికి వచ్చినాకే బంప్ అయింది. ఏదైనా ఇక్కడి నుంచే జరగాలి, ఈ జోన్ కాడి నుంచే జరగాలి. ఓకే. అది ఈ మూడిట్లో చేశాను ఈరోజు. అన్నిట్లో ఆల్మోస్ట్ 1:2 దాటేసి ఉన్నాయి, ఇంకా 1:4 వెళ్ళాలి. నిఫ్టీలో ఆల్రెడీ ఒక 30 పాయింట్లు తీసేసుకున్నాను, సిఈని బై చేసి. నెక్స్ట్ ఇప్పుడు పిఈని బై చేస్తున్నాను. అది మనకు తెలుసు సైడ్ వేలోనే ఉండబోద్ది మార్కెట్. ఏదైనా ఒకటిన్నర తర్వాత ఏమన్నా మూమెంటం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి నా మెయిన్ లెవెల్ దగ్గర నుంచే చేశాను. నాకు ఫేవర్గానే ఉంది ప్రస్తుతానికి 20 పాయింట్లు. ఓకే, ఇదంతా జోన్, ఈ జోన్ బ్రేక్ చేసేదాకా అయితే సైడ్ వేలోనే ఉంటుంది మార్కెట్. ఓకే.